సో ఇప్పుడు మనం గ్లౌకోమాకి రిస్క్ ఫ్యాక్టర్స్ తెలుసుకుందాం. ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఇస్ హెరిడిటీ. అంటే నీటి కాసులు ఎప్పుడు కూడా వంశపారంపర్యంగా వస్తాయి. ఎవరికైనా మన పెద్దవాళ్ళలో నీటి కాసులు ఉన్న నెక్స్ట్ జనరేషన్కి పాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది ఒకసారి స్కిప్ కూడా అవుతుంది. అంటే ఒక 1 or 2 జనరేషన్ స్కిప్ అయ్యి నెక్స్ట్ జనరేషన్లో రావచ్చు. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇస్ హెరిడిటరీ అండి. సెకండ్ రిస్క్ ఫ్యాక్టర్ ఇస్ మయోపియా. అంటే మైనస్ పవర్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా నీటి కాసులు అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి హైపర్ మెట్రోపియా. అంటే ప్లస్ పవర్ లెన్సెస్ అని చెప్పాను కదా, హైపర్ మెట్రోపియా అంటే వాళ్ళలో ఐబాల్ ఈజ్ వెరీ స్మాల్, చిన్నగా ఉంటుంది. సో ఐలో స్ట్రక్చర్స్ అన్నీ కూడా చిన్నగా ఉంటాయి. అలాంటి వాళ్ళల్లో కూడా ఆ స్పేస్ తగ్గిపోయి ప్రెషర్ బిల్డప్ అవుతుంది. సో దానివల్ల కూడా నీటి కాసులు అనేది వస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇస్ స్టిరాయిడ్స్ అండి. ఇన్జుడిషియస్ యూస్. అంటే స్టిరాయిడ్స్ మనం ఎప్పుడు వాడాలో అప్పుడే వాడాలంటే అండర్ ద ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ఏ క్వాలిఫైడ్ డాక్టర్ స్టిరాయిడ్స్ అనేది వాడతాం కొంత కండిషన్స్కి. కొంతమంది ఏంటంటే ఐ ఇన్ఫెక్షన్ రాగానే కంటులు ఏమన్నా ఏరిపోచ్చినా నీళ్లు గారినా డైరెక్ట్గా మెడికల్ షాప్స్కి వెళ్ళి మందులు అడుగుతారు. అలాంటప్పుడు వాళ్ళకి స్టిరాయిడ్ డ్రాప్స్ ఇస్తారు. దానివల్ల ఏంటంటే ప్రాబ్లం అనేది ఇమీడియట్గా తగ్గిపోతుంది, ఎరుపు తగ్గుతుంది, నీళ్లు కారటం తగ్గుతుంది. బట్ దానివల్ల సెకండరీ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, నీటి కాసులు గ్లౌకోమా రావచ్చు, శుక్లం ఇవన్నీ కూడా వస్తాయి. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ గ్లౌకోమా అండి. సో ఇంకొకటి, కొంతమంది వాటర్ ఎక్కువ తాగే అలవాటు ఉంటుంది. సో అంటే మార్నింగ్ లేవగానే ఒక 1-2 లీటర్స్ ఒకేసారి తాగేస్తారు. సో అలా తాగటం వల్ల అందరికీ ప్రాబ్లం ఉండదు కానీ బట్ ఎవరికైతే గ్లౌకోమా వచ్చే ఛాన్స్ ఉంటుందో వాళ్ళలో దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ అండి. ఒకేసారి అంత ఎక్కువ తాగకుండా ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తాగి మేబీ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత ఇంకో గ్లాస్ తాగటం, అట్లా రోజు మొత్తం మీద ఎంతైనా తాగొచ్చు కానీ ఒకేసారి ఎక్కువ వాటర్ అనేది అవాయిడ్ చేయండి. సో ఇంకోటి ఇంజురీ. అంటే దెబ్బలు ఎప్పుడైనా కంటికి తగిలినప్పుడు కూడా ఈ నీటి కాసులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకనే ఇంజురీ అయిన వాళ్ళు కూడా ఎప్పుడైనా కంటికి దెబ్బ తగిలినప్పుడు కూడా వాళ్ళు కూడా ఒక్కసారి చూపించుకొని వదిలేయటం కాదు, రెగ్యులర్గా ఎవ్రీ 6 months to 1 yearకి ఒకసారి కంపల్సరీ ఐ చెకప్ అనేది చేయించుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ కాజ్ సిస్టమిక్ డిసీజెస్. అంటే మనకి బీపీ, షుగర్, థైరాయిడ్ ఇవన్నీ ఉన్న వాళ్ళకు కూడా గ్లౌకోమా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. సో దీస్ ఆర్ ద ఫ్యూ కాజెస్ ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ గ్లౌకోమా. థ్యాంక్ యూ.